హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరూ లైక్ చేసి వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాలకు వెళ్దాం. విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి చేయాలి, ప్రజల మన్నలను పొందేలా ఇంజనీర్లు పని చేయాలి, అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళాలి. 30 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్. ఆర్థిక శాఖ ద్వారా విద్యుత్ సంస్థలకు సంవత్సరానికి 12,500 కోట్లు చెల్లింపులు. గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు కార్యాచరణ చేపట్టింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు. విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి చేయాలన్నట్టు మన బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో రాబోయే 5 నుండి 10 సంవత్సరాలకు ఏర్పడిన విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అమల్లో అన్నారు. శుక్రవారం ప్రజాభవన్లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, జెన్కో డైరెక్టర్లతో డిప్యూటీ సీఎం బట్టి సమీక్ష సమావేశం నిర్వహించారు. 2023లో మార్చిలో వచ్చిన 15,497 మెగావాట్ల పీక్ డిమాండ్ 2025 మార్చిలో వచ్చిన 17,162 మెగావాట్ల పీక్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని 2029-30 సంవత్సరానికి మనం ఎక్కడ విద్యుత్ కొరత లేకుండా టోటల్ గా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందస్తుగా మనం స్టోరేజ్ కెపాసిటీని పెంచుకోవాలన్నట్టు బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. విద్యుత్ శాఖ వారికి ప్రజల మన్నలను పొందేలా ఇంజనీర్లు పనిచేయాలి, ఆర్ఎండ్బి శాఖకు మంచి పేరు తెచ్చేలా వ్యవహరించాలి, ఏ శాఖలు లేని విధంగా ప్రత్యేకంగా ప్రమోషన్స్ ఇప్పించాను, మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలి. ప్రమోషన్ పొందిన ఇంజనీర్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీటింగ్ పెట్టారనమాట. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖను పటిష్ట చేసేందుకు ఆర్ఎండ్బి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ఆర్ఎండ్బి శాఖ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించి మంత్రి అందుకు అనుగుణంగా పలు కీలక నిర్ణయాలు శ్రీకారం చుట్టినట్టుగా. సో ఎవరెవరికి ఏమేం కావాలో అన్ని వసతులు ఇస్తున్నాము, ఉన్నటువంటి పదవి ఉన్నతలను పెంచి ప్రతిష్టతను కాపాడుతూ ఉన్నాం కాబట్టి సో మీకు ఏం కావాలని అడగండి. కానీ ఈనాడు ఆర్ఎండ్బి అధికారులు కానీ ఉన్నటువంటి రాష్ట్ర సమస్యలపైన ఫోకస్ పెట్టి ఎక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నా త్వరగతిన పనులు పూర్తి చేయాలన్నట్టు కోమటిరెడ్డి గారు చెప్పినారనమాట. పూరిలో జగన్నాథ రథయాత్ర ప్రారంభం. భారీగా తరలి వచ్చిన భక్తులు. ఒడిశాలోని పూరిలో జగన్నాథుని రథయాత్ర శుక్రవారం ప్రారంభమైంది. ఈ యాత్ర జగన్నాథ ఆలయం నుంచి గుండిచా టెంపుల్ వరకు సాగున్నది. అయితే పూరిలో జగన్నాథ రథయాత్ర ప్రారంభమైనట్టు మనం చూసుకోవచ్చు. యువ జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య. యువ జర్నలిస్ట్ స్వేచ్ఛ 40 సంవత్సరాలు అర్ధాంతరంగా తను చాలించింది. టీ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్న స్వేచ్ఛ శుక్రవారం రాత్రి రామ్నగర్ సమీపంలోని జవహర్ నగర్ లోని తన నివాసంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపారు. ఆత్మహత్య అని పోలీసులు చెబుతున్నప్పటికీ సో అంతర్గతంగా మరి ఏం జరిగింది అసలు ఈనాడు మంచిగా వార్తలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి జర్నలిస్టు సో ఆ మరణం వెనుక కారణం ఏంటి అనేటటువంటి ఊపి లాగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో చాలా బాధాకరం, తను అర్ధాంతరంగా చనిపోవడం. అమ్మమ్మను పెళ్లి చేసుకున్న మనవాట ఏంద్రానా అయినా ఇది. బల్కంపేట దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు. 13 మంది సభ్యులతో ఏర్పాటైన బోర్డు ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ. మొత్తానికైతే బల్కంపేట దేవస్థానానికి ఆ ట్రస్ట్ బోర్డు ఏర్పాటైనట్టుగా మనం చూసుకోవచ్చు. సో ఆలయ డెవలప్మెంట్ లో భాగంగా ప్రజల గురించి కూడా ఆలోచించి ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ చిత్తశుద్ధితో పనిచేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. పివి సంస్కరణలు దేశానికి బలోపేతం చేశాయి. జయంతి సందర్భంగా స్మరించుకున్న సీఎం రేవంత్. ఐఏఎంసీకు భూ కేటాయింపులు రద్దు. భూమిని కేటాయిస్తూ జారీ చేసిన జియోను కొట్టేసిన హైకోర్టు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ చేసిన భూ కేటాయింపులను హైకోర్టు రద్దు చేసినట్టుగా మనం చూసుకోవచ్చు. కవితతో కేంద్ర మంత్రి అదవాలే భేటీ. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై జరిగిన చర్చ. అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదించడానికి చొరవ తీసుకోవాలి. వినతి పత్రం అందించిన కవిత అన్నట్టు మనం చూసుకోవచ్చు. మరి అంత డ్రామానా లేకపోతే అంతర్గతంగా ఏం నడుస్తుందో ఇక్కడ ముంగటిస్తారు, లోపల పోయి మళ్ళీ పుల్లలు పెట్టిన ఉంటారు. అట్లా కూడా ఉంటుంది స్టార్ట్. కేసీఆర్ చేసిన ఉద్దారకమే ఇలాంటి బీసీలు అన్యాయం కావడానికి కారణం. 4 ఉద్యోగులపై వేటు. ఎయిర్ ఇండియా విషాదం వేళ ఆఫీసులో పార్టీ. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్. చర్యలకు ఉపక్రమించిన సంస్థ అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఎవరు బాధ వాళ్ళంటే వీళ్ళ డాన్స్లలో మోజులో వీళ్ళు ఉన్నారనమాట. ప్రపంచ పోలీస్ క్రీడలకు భారత్ ఆతిథ్యం. ఈ క్రీడలకు గుజరాత్లోని అహ్మదాబాద్ వేదిక అవనుంది. ఈ అవకాశం దక్కడం దేశానికి గర్వకారణం. కేంద్ర హోం శాఖ మంత్రి
అమిత్ షా అన్నట్టు మనం చూసుకోవచ్చు. భారత్ మరో అంతర్జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుండి 2029లో జరగనున్న ప్రతిష్టాత్మక ప్రపంచ పోలీస్ గేమ్స్ కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ క్రీడలకు గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా అవనుందని, ఈ అవకాశం దక్కడం దేశానికి గర్వకారణమని పేర్కొన్నట్టుగా మనం చూసుకోవచ్చు. రాజ్యాంగ పీఠికలో లౌకిక సోషలిస్ట్ పదాలు తొలగింపు వ్యవహారం, ఆర్ఎస్ఎస్ నేత వ్యాఖ్యలతో ముసుగు తొలగిందన్న రాహుల్. విమాన ప్రమాద బాధితులకు సాయం ట్రస్ట్ను ఏర్పాటు చేసే యోచనలో టాటా అన్నట్టు. అందరికీ నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూ వల్ల ఎంతోమంది ప్రాణాలు 268 మంది 70 మంది చనిపోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నష్టపరిహారం వాళ్ళ కుటుంబీకులకు అందించాల్సిందిగా కోరుతున్నాం. సో ఇది ప్రజలారా ఈరోజు మనం చూస్తున్నాం మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు, నమస్తే.